చెప్పండి హల్లెలూయా. Prayer brings results, amen. ప్రార్థన ఫలితాన్ని తెస్తుంది. As a church, when we pray, సంఘముగా మనం as ప్రార్థించినప్పుడు, an individual, when you pray, వ్యక్తిగతంగా మనం ప్రార్థించినప్పుడు results have to happen, amen. ఫలితాలు రావాల్సిందే. I love the testimonies. నాకు ఆ సాక్ష్యములు ఇష్టమండి. Someone was saying they never used to read their Bible and they started reading. వాళ్ళు బైబిల్ చదవట్లేదు కానీ వాళ్ళు ప్రారంభించారు చదవడం And బైబిల్. God was speaking to them in their own language, వాళ్ళ సొంత భాషలో దేవుడు వాళ్ళతో in their మాట్లాడుతున్నారు. own వాళ్ళ understanding. సొంత జ్ఞానములో. Today you don't have to give up. ఈ రోజు మీరు విడిచిపెట్టకండి. You don't have to say I don't understand the Bible. నాకు బైబిల్ అర్థం అవ్వట్లేదు Too చదవడానికి. complicated. చాలా క్లిష్టంగా God ఉంది. is saying I'll be your teacher. దేవుడు చెప్పి నేను నీ రబ్బీగా ఉంటాను. I will teach you. బోధకునిగా ఉంటాను. Hallelujah. హల్లెలూయా. I have decided నేను నిర్ణయించుకున్నాను from the youth or ministry or from the young people's ministry, యవనస్తుల పరిచర్యలో every first week of the month, మాసములో ప్రతి మొదటి వారము, every first week of the month, ప్రతి వారము ఉన్న నెలలో we మొదటి gather వారము in the house of God in the evening, amen, సాయంకాలము దేవుని ఎదుట మనం కూడుదాం, and we pray. ప్రార్థించుకుందాం. This next Saturday as well, వచ్చే శనివారం కూడా March 1st, మార్చ్ మొదటి I తారీఖు would urge you to come. మళ్ళీ ప్రోత్సహిస్తున్నాం. Bring as దయచేసి many రండి. friends and family మీ members as you స్నేహితులను can. మీ బంధువులను కూడా తీసుకొని రండి. But when దయచేసి. you come, కానీ మీరు వచ్చినప్పుడు don't eat nicely and come. మంచిగా భోజనం చేసి If you రాకండి. eat biryani, nothing will change. బిర్యానీ తిని వస్తే ఏం మారదు. Fast. ఉపవాసం ఉండండి. Last time I made a commitment. మీకు చెప్పినట్టు ఒక తీర్మానం I said I'll తీసుకున్నాము. skip one meal that day ఆ రోజులో ఒక్క భోజనం నేను తినను. and I'll come. నేను అప్పుడు This తినకుండా time I'm వస్తాను. upping my commitment. I'm increasing it. ఆ తీర్మానాన్ని ఇంకా నేను I'm పెంచుతున్నాను. saying I'm going to fast the whole day. ఈ రోజు ఆ రోజు మొత్తం నేను ఉపవాసం ఉంటాను. That's me. అదే అన్న. I need some big breakthroughs. పెద్ద విజయాలు కావాలి, పెద్ద విడుదల If కావాలి. you need big breakthroughs, నీకు పెద్ద విడుదల కావాలంటే why don't you make that commitment? నువ్వు ఆ తీర్మానం తీసుకోకూడదు. March 1st, మార్చ్ మొదటి I am తారీఖు not going to eat. నేను తినను. So what will you do? మరి ఏం చేస్తావు If తినకుండా? you don't eat, తినకపోతే pray. ప్రార్థించు. Take some time. సమయం తీసుకో. I know you all are busy, మాకు తెలుసు మీ అంతా చాలా బిజీగా but ఉంటారు. take some time. కానీ సమయం తీసుకోండి. Spend time with God. దేవునితో సమయం Read గడపండి. your Bibles. మీ బైబిల్ చదవండి. Pray. ప్రార్థించండి. And then come in the evening. అప్పుడు సాయంకాలం రండి. I've also observed one thing. మరొకటి గమనించాను When నేను. you pray sitting, నువ్వు ప్రార్థించినప్పుడు, when you sit and pray, నువ్వు కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు there are results but not a lot of results. నువ్వు ఫలితాలు చూస్తావు కానీ అంత ఎక్కువగా చూడవు. But when you kneel down and కానీ pray, మోకరించి ప్రార్థించినప్పుడు there are a lot of results. ఎన్నో ఫలితాలు నువ్వు You know గమనిస్తావు. why that happens? ఎందుకో తెలుసా? When you're kneeling down, నువ్వు మోకరించినప్పుడు I want you to imagine the scene. ఈ Amen. దృశ్యమును ఒకసారి ఊహించండి. God is on his throne. దేవుడు కృపా సింహాసనం. How do you come before God? నువ్వు ఎలా వస్తావు Do సింహాసనం you sit before your king? నీ రాజు ముందు నువ్వు కూర్చుంటావా? Do you stand before your king? నించుంటావా రాజు ముందు? Or do you kneel before లేదా your king? మోకరిస్తావా రాజు ముందు? Hallelujah. హల్లెలూయా. So if you kneel down, నువ్వు మోకరించినట్లయితే try doing that. Amen. అది చేసి చూడండి, Last time I ప్రయత్నించండి. did it for 1 hour. నేను ఒక గంట చేసి I'm saying, God, give me some more grace. My knees have to be more strong. నాకు Huh? ఇంకా కృప దయచేయండి, నా మోకాళ్ళకి I ఇంకా బలం need to kneel దయచేయండి. down and pray more. నేను ఇంకా మోకరించి So why don't ప్రార్థించాలి. you do that this time? నువ్వు ఎందుకు చేయకూడదు అలా? Hallelujah. Hallelujah. Saturday, March 1st. శనివారము మార్చి మొదటి తారీఖు. If you're coming, you can skip a meal and come. ఒకవేళ మీరు వస్తున్నట్లయితే ఒక భోజనం తినకుండా రండి. ఉపవాసం Even ఉండి, if you can't skip a meal, it's okay. ఉపవాసం ఉండకున్నా పర్లేదు. Come spend 1 hour with కానీ us. దయచేసి రండి, ఒక గంట సేపు ప్రార్థించండి We'll మాతో worship కలిసి. God. దేవుని ఆరాధించుకుందాం, We'll కొద్దిసేపు ప్రార్థిద్దాం. And this time I want to take your prayer requests as well. Amen. ఈసారి మీ ప్రార్థన అవసరం మేము రాసుకుంటాం. We want God to hear us. Amen. దేవుడు మన ప్రార్థన వినాలి. Hallelujah. And why are we doing all of these things? ఎందుకు ఇదంతా మనం చేస్తున్నాం? Last week I told you, గత వారం మీకు చెప్పినట్టుగా when you desire more of God, నీవు దేవుడి నుంచి ఎంత ఎక్కువగా ఆశిస్తావో your prayer will start changing. నీ ప్రార్థన అనేది మారుతుంది. You will no longer remind God about what you need. నువ్వు ఇంకా దేవునికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు, నీకు ఏం అవసరమో. Not needed. అవసరం లేదండి. Right? Many of us think God is forgetful. Huh? చాలా మంది అనుకుంటాం దేవుడు మతిమరుపు ఉన్నదేమో Yes, దేవుడికి. 8 billion people to think about. 8 బిలియన్ల మంది గురించి ఆయన ఆలోచించాలి కదా. The other day my mother was saying, how does God know everything? తల్లిగా చెప్తున్న దేవుడికి సమస్తం ఎలా తెలుస్తుంది? Very interesting question, చాలా right? ఆసక్తికరమైన ప్రశ్న. Imagine God knows how many teeth are there in your mouth. దేవునికి నీ నోట్లో ఎన్ని పండ్లు ఉన్నాయో How తెలుసు. many hairs are there on your నీ head? తల మీద ఎన్ని వెంట్రుకలు He ఉన్నాయో knows this తెలుసు. for everyone. ఆయనే అందరికీ తెలుసండి. Hallelujah. అందరికీ తెలుసు. So you don't have to help him. నువ్వు ఆయనకు సహాయం చేయాల్సిన అవసరం What you లేదు. can do is, నువ్వు ఏం చేయగలుగుతావంటే when you pray, నువ్వు
ప్రార్థించినప్పుడు Say, God, how can I be చెప్పు, used? దేవా నేను ఎలా వాడబడగలుగుతాను? Remember, a used Christian ఒక వాడబడిన is క్రైస్తవుడు a Christian who never loses. ఆ క్రైస్తవుడు ఓడిపోడు Just ఎప్పుడు. remember this simple thing. ఇది సులువైనది When గుర్తుపెట్టుకోండి God దయచేసి. uses you, దేవుడు నిన్ను He వాడుతున్నట్లయితే uses you not only to accomplish His plan, ఆయన చిత్తం కోసమే నేను వాడటం కాదు, but He also accomplishes your plan. నీ చిత్తము నెరవేరుస్తాడు, నీ ప్లాన్ కూడా. Hallelujah. హల్లెలూయా. No child of God who has prayed, ఏ దేవుని బిడ్డ ప్రార్థించిందో, no child of God who has spent time with ఎవరైతే God దేవునితో సమయం గడిపి ఉన్నారో has దేవుని ever బిడ్డలు lost in life. ఎవరు ఓడిపోలేదండి వారు. Hallelujah. హల్లెలూయా. So take that time. ఆ సమయం తీసుకోండి Say, దయచేసి. God, I need more of your ప్రభువా, spirit. నాకు నీ ఆత్మ ఎక్కువగా కావాలి. I'm not looking for anything else. నేను ఇంకా మరి దేనికో I'm చూడట్లేదు. not going to ask you for anything else. నేను ఇంకా దేనికో అడగను. More of your spirit. నీ ఆత్మ నాకు అధికంగా And కావాలి. you will see what God will మీరు do. చూస్తారు దేవుడు ఏం So we'll చేయగలుగుతాడు. continue quickly this morning. ఈ ఉదయం మనం కొనసాగిద్దాం We have త్వరగా. 2 things to talk about రెండు విషయాలు మనం మాట్లాడదాం, and then we'll close. మనం ముగించుకుందాం. Last week I told you మీ గత వారం that చెప్పినట్టుగా when you pray for the Spirit of God, నువ్వు దేవుని ఆత్మ కోసం when ప్రార్థిస్తే, you pray to be used by God, దేవునితో వాడబడని నువ్వు ప్రార్థిస్తే it will bring you revelation. అది నీకు ప్రత్యక్షత ఇస్తుంది. What is revelation? ప్రత్యక్షత అంటే It ఏంటి? is not something that I read in a storybook, నేను ఏదో కథల పుస్తకం చదివేది but కాదు, it is something that I am living. నేను జీవిస్తున్నది ప్రత్యక్షత. Hallelujah. Hallelujah. It is one thing to read about someone else, ఎవరి గురించో చదవడం ఒక విషయం అయితే, but it is another thing to walk in that reality. ఆ వాస్తవికతలో నడవడము ఇంకో విషయం అండి. Last week I left you with this saying. దీంతో నేను గత వారం ఆపేసి ముగించాను. Which Christian prays more? ఏ క్రైస్తవుడు ఎక్కువ ప్రార్థిస్తాడు? A Christian who is told to pray, ప్రార్థించు అని చెప్పిన క్రైస్తవుడా, or a Christian who has seen miracles? లేదంటే అద్భుతాలు చూసిన క్రైస్తవుడా? Come on, tell me చెప్పండి దయచేసి. loudly. Which Christian prays more? ఏ క్రైస్తవుడు ఎక్కువ A ప్రార్థిస్తాడు? Christian who has seen miracles. అద్భుతాలు చూసిన క్రైస్తవుడే. Hallelujah. Hallelujah. When does a child study for their exam? ఒక బిడ్డ ఎప్పుడు చదువుకుంటే ఎగ్జామ్ కి When they see that there is a reward at the end of the exam. పరీక్ష తర్వాత ఒక ఉంటుంది అంటే చదువుతారండి. Parents, you know, right? మీకు తెలుసు కదా తల్లిదండ్రులు. Maybe you tell your child, if you come first, I'll buy you a chocolate. నువ్వు ఫస్ట్ వస్తే నీ చాక్లెట్ కొనిస్తా అని చెప్పినారు అనుకో. Nowadays children are too advanced for chocolates, right? చాక్లెట్స్ అంటే చిన్నపిల్లకి ఇంకా చిన్న విషయం. Now they straight away say iPhone, నాకు ఐఫోన్ కావాలంటారు. right? Now the demands have gone big, right? నేను అడిగేవి ఎక్కువ అయిపోయినాయండి. Hallelujah. Hallelujah. But you understand what I'm saying. కానీ మీకు అర్థమవుతుంది కదా, A Christian will pray ఒక క్రైస్తవుడు ప్రార్థిస్తాడు when doors are being opened. ద్వారాలు తెరవుతుంటాయి. Hallelujah. హల్లెలూయా. Now, many of us are not praying చాలా మంది మనం ప్రార్థించట్లేదు, because God has not started working. ఎందుకంటే దేవుడు పని చేస్తట్లేదు So కాబట్టి. today I want you to start praying. ఈ రోజు నువ్వు ప్రార్థించు. See, if you're waiting for God to work దేవుడు పని చేయాలని వేచి ఉంటే without praying, ప్రార్థించకుండా you will have to wait. నువ్వు వేచి ఉండాల్సి But if you వస్తుంది. start praying, కానీ నువ్వు ప్రార్థించి and then when God starts working, అప్పుడు దేవుడు పని చేయడం చూస్తే then you'll want to pray more. నీకు ఇంకా ఎక్కువ ప్రార్థించాలనిపిస్తుంది. Are you hearing me? వింటున్నారా? Imagine you're working in a company, ఊహించిన ఒక కంపెనీలో మీరు పని చేస్తున్నారు. and they say for every extra hour of work you do, నువ్వు పని చేసే ప్రతి ఎక్స్ట్రా గంటకి we'll give you more money. నీకు ఎక్కువ డబ్బులు In a ఇస్తామన్నారు. week, if you work 10 hours extra, ఒక వారంలో 10 గంటలు ఎక్కువ పని we'll చేస్తే give you more money. మీకు ఎక్కువ డబ్బులు ఇస్తాం. What will you have? అప్పుడు మీరు ఏం చేస్తారండి? Motivation. ఒక స్ఫూర్తి ఉంటుంది కదా. Hallelujah. హల్లెలూయా. Yes or no? అవునా కాదా? So God wants to give you motivation. దేవుడు నీకు అలాంటి స్ఫూర్తిని ఇస్తున్నాడు. But for God to work, కానీ దేవుడు పని చేయాలి you have అంటే to start working. నువ్వు కూడా పని చేయాలండి. Hallelujah. When హల్లెలూయా. the church says fast and pray, సంఘము ఉపవాసం ఉండి ప్రార్థించని don't say, చెప్పినప్పుడు brother, did you say breakfast? నువ్వు ఉదయం భోజనం అన్నారా సహోదరుడా? I didn't hear that word properly. సరిగా వినలేదు. ఏం Are you చెప్పారు? saying fast? ఉపవాసం అంటే ఏంటి? Yes. Amen. ఉపవాసమే. So don't be reluctant to pray. మీరు ప్రార్థనకి ఎంతో ఇష్టపూర్వకంగా ఉండకండి, ఇష్టం లేనట్టుగా. Don't be reluctant to fast. ఇష్టం లేకుండా ఉపవాసం ఉండక Because ప్రయత్నించకండి. it is in deprivation of your body, ఎందుకంటే నీ శరీరము నువ్వు నలగొడుతున్నప్పుడు that is when the spirit is built up. Amen? ఆత్మ కట్టబడుతుందండి. Hallelujah. హల్లెలూయా. I know it's too deep, but I'll talk about it another time. లోతుగా ఉంది కానీ మరి ఒకసారి దీని గురించి మాట్లాడుకుందాం. We'll move forward from last week. గత వారం నుంచి మనము కొనసాగించుకుందామండి. I want you to open your Bibles to the book of Luke chapter 6 లూకా సువార్త 6వ అధ్యాయము and verses 47 to verses 49. 47 నుంచి 49 వరకు చూద్దాం. Luke chapter 6 లూకా సువార్త 6వ అధ్యాయము verses 47 to verses 49. 47 నుంచి 49. I want to give you the thought today ఈరోజు మీకు ఆలోచన ఇస్తున్నాను. that when you desire more of God,
నువ్వు దేవుడి దగ్గర నుంచి ఎక్కువ ఆశ కలిగితే, when you say, God, I need to be used, దేవా నేను వాడబడాలని any కోరుకుంటున్నాను, capacity, ఏదైనా సామర్థ్యం, whatever you ask me to do, నువ్వు ఏమి చేయమన్నా నేను చేస్తాను, I'll do it. నేను చేస్తాను I'll ప్రభువా, fast, నేను ఉపవాసం I'll ఉంటాను, pray, నేను I'll ప్రార్థిస్తాను, come to your house. నేను ఈ మందిరంకి వస్తాను. When you desire more of God, దేవుడిని నువ్వు ఎంత ఎక్కువగా ఆశిస్తే you are building a foundation ఒక పునాదిని నువ్వు కడుతున్నావు for your vertical growth. Amen. నువ్వు ఎదగడానికి, Hallelujah. నీవుగా So ఎదగడానికి. we'll talk about that today. మనం దీని గురించి కొంచెం Luke మాట్లాడుకుందాం. chapter 6, లూకా సువార్త verses 47 to 49. 6:47 నుంచి 49 We'll put up the వరకు. verse in Telugu as well. I want you to read it with me today. నాతో కలిసి చదవండి. What is Jesus saying? ఏం చెప్తున్నాడు యేసయ్య? Look at your Bibles. The word of God says, "He that hears my word and puts it into practice." నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును. Let's stop there for a moment. అక్కడ ఆగుదామండి. It says, "He that comes to me, నా యొద్దకు వచ్చి hears me, నా మాటలు విని likes my word, నా మాటని ఇష్టపడి and puts it into practice." వాటి చొప్పున చేయు ప్రతివాడును. Who is it talking about? ఎవరి గురించి It's మాట్లాడుతున్నారు? talking about a Christian when they read the word. క్రైస్తవుడు వాక్యం చదివినప్పుడు, They say, "God, okay, you said do this, దేవా, I'll do it. నువ్వు నాకు చెప్పినావు చేయమని నేను You చేస్తాను. said pray, I'll do it. నువ్వు ప్రార్థించి చెప్పి You said ప్రార్థిస్తాను. put your house, I'll put your house first." నీ మందిరం ముందు పెట్టి నేను పెడతాను ముందు. Hallelujah. హల్లెలూయా. It's talking about a Christian ఒక క్రైస్తవు గురించి who మాట్లాడుతుందండి. hears the word of God, దేవుని మాట వినే says, క్రైస్తవుడు, "Thank you, Lord. దేవా నీకు వందనాలు, I'm going to put it into practice." నేను దీన్ని పెడతాను సాధనంలో. What's the next part? ఇంకా వచ్చే భాగం ఏముందండి? 48. Look at it in Telugu. 47వ వచనం. Vaadu illu katta. కట్టవలెనని. Wow, that's a tongue twister. I don't want to try it. They're like a person who builds a house, who digs deep, lays foundations on rock. Amen. When the flood came, right, the house is still firm. Read that. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున కదిలింపలేకపోయెను. Right? Hallelujah. Amen. You all need Telugu refreshers. Good. So a lot of times we focus on that word banda mida, right? On the rock. ఆ బండ అనే దానిలో మనం ఎక్కువ దృష్టి పెడతామండి. Right? A lot of messages are on that word banda mida, right? చాలా వర్తమానం దీనిపై ఉంటాయి. Right? But you have to focus on the two words before banda mida. దాని ముందు ఉన్న రెండు పదాలు మనం ధ్యానిద్దామండి. దాంట్లో ఏం రాయబడింది? What's there on the screen? లోతుగా త్రవ్వి. లోతుగా త్రవ్వి, right? Which means digging deep. అంటే లోతుగా మనం త్రవ్వడం. Hallelujah. Hallelujah. Now you have to remember two things today. రెండు విషయాలు గుర్తుపెట్టుకుందాం. For you to grow high, నువ్వు ఎత్తుగా ఎదగాలంటే you have to dig deep. లోతుగా త్రవ్వాలి. Hallelujah. Hallelujah. Have you seen buildings under construction? బిల్డింగ్ చూసారంటే భవనాలు కట్టడము. If they are not digging deep, వాళ్ళు లోతుగా త్రవ్వకపోతే ఏమవుతుంది? at the most they can build G+2, right? వాళ్ళు రెండు ఫ్లోర్ కట్టొచ్చండి. Right? అవునా కాదా? If you go to Dubai, దుబాయ్కి వెళ్తే, or if you've seen any big building in Gachibowli, you know, where they're building 40 stories, 50 stories, 40 ఫ్లోర్స్ 50 ఫ్లోర్లు అంతలా కడుతున్నా చూస్తే you will see that their foundation itself will be around 6 to 7 floors. మీరు చూస్తారు వాళ్ళు పునాదే 6-7 ఫ్లోర్లు ఉంటుందండి. Hallelujah. If you've been to a big building, ఒక పెద్ద బిల్డింగ్ మీరు చూస్తే you will see that they have 6 parking floors, 6 basements. వాళ్ళ కింద 6 బేస్మెంట్స్ ఉంటాయండి. 6 ఉంటాయి. Hallelujah. హల్లెలూయా. Why do they dig so deep? ఎందుకు వాళ్ళు అంత లోతుగా త్రవ్వుతారు? I want you to pay attention. శ్రద్ధగా విందాం. Hallelujah. హల్లెలూయా. They have to dig deep వాళ్ళు లోతుగా త్రవ్వాలి. because if I have to go high, ఎందుకంటే నేను ఎక్కువ ఉన్నతంగా వెళ్ళాలి అంటే I have to dig deep. నేను లోతుగా త్రవ్వాలి. If I only dig up to 10 meters, కేవలం 10 మీటర్లు త్రవ్వానుకో, I can only build up to 50 meters. ఆ 50 మీటర్ల దాకా నేను కట్టొచ్చు పైన. Are you hearing me today? అర్థమవుతుందా? The more deeper you dig, నువ్వు ఎంత లోతుగా త్రవ్వుతావో the more higher you can build. అంత ఉన్నతంగా నువ్వు కట్టగలుగుతావు. Hallelujah. Hallelujah. Now what does that mean for us as a Christian? క్రైస్తవులు ఇది మనకి ఏం చెప్తుందండి? If you want to go high in your life, నీ జీవితంలో నువ్వు ఉన్నతంగా ఎదగాలి అంటే, many of us want to go high, right? అందరికి ఇష్టం కదండి ఉన్నతంగా Anyone here ఎదగాలి. says, "No brother, I want to be the same level"? ఎవరైనా చెప్తున్నారు నేను ఇదే రీతిగా ఉంటానండి? No one, right? ఎవరు చెప్పరు. Everyone wants to go high, అందరికి ఇష్టం ఉన్నతంగా ఎదగాలి, but we are not willing to dig deep. కానీ మనం ఇష్టపడట్లేదు లోతుగా త్రవ్వడానికి. Our foundations are not being taken care of. మన పునాదిని సరిగా చూసుకోవట్లేదు మనం. I hear many Christians say, "Deva nanu aashirvadinchu." చాలా క్రైస్తవులు ప్రార్థిస్తారు, Right? God bless me. నన్ను దీవించు ప్రభువా. Still not happened.
అయినా అది చూడట్లేదు వాళ్ళు. Why? ఎందుకు? Because you are ignoring the basic principle ఎందుకని నువ్వు ప్రాథమిక మూలమును నువ్వు పాటించట్లేదంటే, that if I have to go high in my life, నా జీవితంలో ఎత్తుగా ఎదగాలి అంటే I have to dig deep. My spiritual foundation needs to be deep. నేను లోతుగా త్రవ్వాలి, నా ఆత్మీయ పునాది బలంగా ఉండాలి. I told you, I remember the last week of December, డిసెంబర్ లో నేను చివరి వారం చెప్పినానండి, when you look at your year, నీ సంవత్సరం నీవు చూస్తే at the end of the year, నీ సంవత్సరం ముగింపులో don't ask yourself how much have I gained worldly. నిన్ను నువ్వు ఈ లోకంలో ఎంత నేను సంపాదించుకున్నాను కాదు, Ask yourself how much have I gained spiritually. ఆత్మీయంగా నేను ఎంత సంపాదించుకున్నాను. Hallelujah. అనేది మీరు If I చూసుకోవాలి. started the year praying for 30 minutes, నేను సంవత్సరం ప్రారంభంలో 30 నిమిషాలు ప్రార్థిస్తే, did I ask God for grace? నేను దేవుని కృపను అడిగానా? Did I say, God, 2025 I want to pray 1 hour every దేవా day. 2025 నేను 1 గంట ప్రార్థిస్తాను, I want to spend time with your word. నేను ఈ వాక్యంతో ఇంకా ఎక్కువ సమయం గడుపుతాను. Hallelujah. హల్లెలూయా. No Christian who has built a deep foundation ఏ క్రైస్తవుడు మరి లోతైన పునాది కట్టిన has క్రైస్తవుడు not increased in their life. ఎదగకుండా You ఉండలేదండి. have to understand. నువ్వు అర్థం చేసుకోవాలి. Remember this like a maths formula. ఒక మ్యాథ్స్ సూత్రం లాగా గుర్తుపెట్టుకోండి. If my గణిత సూత్రం spiritual లాగా. foundation is deep, నా ఆత్మీయమైన పునాది లోతుగా ఉంటే my material prosperity will be high. నా వస్తుపరమైన వర్ధిల్లత ఉన్నతంగా ఉంటుంది. Are you hearing me today? వింటున్నారా? If my spiritual foundation is deep, నా ఆత్మీయమైన పునాది లోతుగా ఉంటే my material prosperity will be high. నా వస్తుపరమైన వర్ధిల్లత ఉన్నతంగా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Many of us are building 10-meter foundation చాలా మంది మనలో 10 మీటర్ల పునాది పెడుతున్నాం, and we want to have G+20 blessing. కానీ మనకి 20 ఫ్లోర్ల దీవెనలు కావాలని ఆశిస్తున్నాం. Not going to happen. అది జరగదు. It is a process. అదొక పద్ధతి, I ప్రక్రియ. am encouraging you. మీలో ప్రోత్సహిస్తున్నాం. Maybe a few years back I didn't know this, కొన్నేళ్ల క్రితం నాకు తెలియదేమో, but God has placed it on my heart కానీ దేవుడు నా హృదయంలో పెట్టినాడు. that the more you spend time, నువ్వు ఎంత ఎక్కువ సమయం గడుపుతావో, there is no way ఏ దారి లేదు that the devil can limit your prosperity. అపవాది నీ యొక్క వర్ధనను పరిమితి Are you hearing me పెట్టాలి. today? వింటున్నారా? Maybe as a mother, as a father, ఒక తల్లిగా, తండ్రిగా maybe your children are bringing you a lot of trouble. మీ బిడ్డ నీకు ఎంతో ఇబ్బంది Maybe పెడుతున్నారు. your family is having a lot of lack of నీ peace. కుటుంబంలో శాంతి లేకుండా కొరత ఉందేమో. Today I am telling you, మీకు నేను చెప్తున్నాను ఈ రోజు, there is a tremendous power అతీతమైన శక్తి ఉన్నది. when you fast and pray for your family. నీ కుటుంబం కోసం ఉపవాసం ఉండి Are you ప్రార్థించాలి. hearing me today? వింటున్నారా? Many people think, oh, I should pray only for myself. చాలా మంది అనుకుంటారు నా కోసమే ప్రార్థించుకుంటే చాలు. Don't do that. అది చేయకండి. God is waiting today. దేవుడు వేచి ఉన్నాడు ఈ If రోజు. you can take that extra step, నువ్వు అధికమైన ఒక ఎక్స్ట్రా ఇంకొక pray అడుగు for your పెట్టు. family. నీ కుటుంబం కొరకు You're ప్రార్థించు. digging a deeper foundation. అప్పుడు నువ్వు లోతుగా త్రవ్వినట్టు. Every act of service that you do for నువ్వు God, సేవ చేసే ప్రతి క్రియ కూడా, maybe today you're going to be serving. ఈ రోజు నువ్వు వడ్డిస్తున్నావేమో, Maybe you're evangelizing, you're telling your friends about లేదంటే Jesus. నీ స్నేహితులకు నువ్వు సువార్త ప్రకటిస్తున్నావేమో, Maybe you're giving an offering. లేదంటే ఎవరికైనా నువ్వు దశభాగం ఇస్తున్నావేమో, Maybe you're coming to the church and preparing the church. సంఘానికి వచ్చి నువ్వు వాళ్ళని సిద్ధపరుస్తున్నావేమో. Every action that you do నువ్వు చేసే ప్రతి పని, ప్రతి క్రియ is making your foundation deeper. నీ పునాదిని లోతుగా How many త్రవ్వుతుంది. of you want to make your foundation ఎంత deeper? మందికి మీ పునాది లోతుగా త్రవ్వాలని ఉందండి? You will say aloud, చెప్తామా hallelujah. హల్లెలూయా? If your foundation is నీ deep, పునాది లోతుగా ఉంటే your tower of prosperity will be నీ high. వర్ధిల్లత అనే భవనము ఉన్నతంగా ఉంటుంది. Every Christian should aspire to have a high tower of prosperity. ప్రతి క్రైస్తవునికి అధికమైన భవనం కట్టడం అది ఉండాలండి. If a unbeliever is being blessed, ఒక అన్యుడు దీవించబడితే a believer should be more blessed. ఒక విశ్వాసి ఇంకా దీవించబడాలి కదా. Are you hearing me today? వింటున్నారా? If a unbeliever is being blessed, ఒక అవిశ్వాసి దీవించబడితే a believer should be ఒక more విశ్వాసి blessed. ఇంకా దీవించబడాలండి. Hallelujah. హల్లెలూయా. So remember this formula. ఈ యొక్క సూత్రంను If గుర్తుపెట్టుకోండి. I want more, నాకు ఎక్కువ కావాలి I have అంటే to give more. నేను ఎక్కువ ఇవ్వాలి. Maybe God is encouraging you today. దేవుడు నిన్ను ప్రోత్సహిస్తున్నాడేమో. I love those testimonies. నాకు ఆ Amen. సాక్ష్యాలు అంటే చాలా ఇష్టము. I started reading నేను వాక్యం the word చదివాను. of God. దేవుని వాక్యము. God revealed things that I దేవుడు didn't నాకు know. చూపించాడు నాకు తెలియని I విషయాలు. spent time in fasting. నేను ఉపవాసం ఉండి I ప్రార్థించాను. came to God's house నేను దేవుని మందిరంలోనికి and వచ్చాను. God solved my problem. దేవుడు నా సమస్యను తీర్చాడు. What you're doing? నువ్వేం చేస్తున్నావు? You're digging your foundation deeper. నీ పునాదిని నువ్వు లోతుగా త్రవ్వుతున్నావు. Every chapter you read, నువ్వు చదివే ప్రతి అధ్యాయము, every book of the Bible that you ప్రతి read, గ్రంథము చదివే ప్రతి గ్రంథము you're just digging a deeper నువ్వు foundation. ఇంకా లోతుగా త్రవ్వుతున్నట్టే. So when the flood comes, అప్పుడు వరద వచ్చినప్పుడు it will come, right? అవును వస్తుంది. Suddenly వరద. bad news. అకస్మాత్తుగా చెడ్డ Like వార్త auntie వస్తుంది. said, suddenly I'm not feeling well. అంటే చెప్పినట్టు అకస్మాత్తుగా నాకు మంచిగా The అనిపించట్లేదు. word of God in you నీలో దేవుని వాక్యము will
empower you or will help you through those struggles. నీకు సహాయం లేదంటే నీకు బలం ఇస్తుంది నువ్వు వాటి దాటుకోవడానికి. Many Christians say, why the Bible? చాలా మంది ఎందుకులే బైబిల్ చదవడము, Doesn't look that great. అంత మంచిగా Doesn't అనిపించట్లేదు, have good font. అది మంచిగా ప్రింట్ అయ్యి లేదు. Every time you read, నువ్వు ప్రతిసారి చదివినప్పుడు you're digging a deep foundation. నువ్వు నీ పునాదిని లోతుగా త్రవ్వుతున్నావు. You think about it like this. ఇలా మీరు ఊహించండి దీన్ని. Many of you save money, right? చాలా మంది డబ్బులు కూడా పెట్టుకుంటాం. Why do you save money? ఎందుకు డబ్బులు దాచిపెట్టుకుంటాం? Why? ఎందుకండి? You save it when bad time comes, you can use it. ఏదైనా Right? చెడ్డ పరిస్థితి వస్తే మనం దీన్ని వాడుకోవచ్చు. Why should you read more of the Bible? అలానే వాక్యం ఎందుకు ఎక్కువ చదవాలి? చెడ్డ సమయం వచ్చినప్పుడు, when the bad time ఆ comes, చెడు సమయం మీరు ఎదుర్కొన్నప్పుడు you may not have time to read. నీకు చదివే సమయం లేకపోవచ్చు. You may have problem from this side, సమస్య ఇటు నుంచి వస్తుంది, problem from this side, అటు నుంచి సమస్య problem వస్తుంది, from the back. వెనక నుంచి వస్తుంది. You don't have time. మీకు అప్పుడు సమయం దొరకదు. But what God will do, దేవుడు ఏం చేస్తాడు నీకు? all of the times that you have used to read the word of God, నువ్వు ఇంతకు ముందు పెట్టిన సమయము, వాక్యం చదివే సమయము, all of the time that you spent in prayer, ఇంతకు ముందు నువ్వు గడిపిన దేవునితో ప్రార్థనలో గడిపిన that సమయము will come in handy when bad times are there. చెడు సమయం వచ్చినప్పుడు అవి నీకు సహాయంగా ఉంటాయండి. Hallelujah. హల్లెలూయా. You know inverters, right? ఇన్వర్టర్స్ అంటే మాకు తెలుసు కదండి. All of you know generator, inverter. జనరేటర్స్, ఇన్వర్టర్స్ తెలుసు కదా. They have one at the back there, వెనకాల కనిపిస్తుంది. right? Come here. అదే ఉంటుంది అక్కడ. You'll see Ravens, you won't see the inverter, right? Why is there an inverter there? ఇన్వర్టర్ ఎందుకు ఉంటుందండి? When there is current, కరెంట్ ఉన్నప్పుడు, విద్యుత్ ఉన్నప్పుడు the battery gets charged. అక్కడ బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. Let's say the power department says Emmanuel House of Prayer should not have power ఆ విద్యుత్ వాళ్ళు ఇమాన్యుయల్ ఆఫ్ ప్రేయర్ కరెంట్ ఉండొద్దు అనుకున్నారు అనుకోండి, for 1 minute, huh? ఒక నిమిషం పాటు. Hallelujah. Hallelujah. What will happen? ఏమవుతుంది? All of the power that God stored in the battery, ఆ బ్యాటరీలో ఉన్న ఆ విద్యుత్ అంతా, that battery power will give you electricity. ఆ బ్యాటరీ నుంచి మనకు విద్యుత్ వస్తుంది. Hallelujah. Hallelujah. So don't underestimate the power of reading your Bible every బైబిల్ day. చదువుకునే ఆ శక్తిని మీరు ఎన్నడూ నిర్లక్ష్యం Don't చేయకండి. underestimate the power of coming for fasting and prayer. ఉపవాస ప్రార్థన తక్కువ అంచనేయకు. Don't say, my life is perfect. నా జీవితం మంచిగా ఉంది లేదు, Good is happening. మంచిగా జరుగుతున్నాయి అన్ని, I'll come when it's bad. నేను చెడ్డగా ఉన్నప్పుడు వస్తాను లేదు. What if you don't have the chance? నీకు అవకాశం లేనప్పుడు ఏం చేస్తావు? What if your bones are broken నీ ఎముకలు and విరిగిపోయినప్పుడు you're ఏం in the చేస్తావు? hospital? నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు Can you come to church? అప్పుడు రాగలుగుతావా? So don't test God. దేవుని నువ్వు పరీక్షించకండి. Don't say, now things are going well, I won't come. అన్ని మంచిగా వెళ్తున్నాయి, నేను రానికా. Those brothers will be shouting and screaming and saying, Yesaya, nakenduku. నడుచుకుంటూ ఉంటారులే అనుకునే ఉంటే Don't do that. అలా నీవు చేయకు. Don't say, I don't need to worship today. నేను అవసరం లేదు, నేను దేవుని Last ఆరాధించడానికి. week I seen 10 blessings. గత వారం 10 దీవెనలు చూసాను Why కదా, should I worship? నేను ఎందుకు ఆరాధించాలి? You don't know what next week నీకు has. తెలియదు వచ్చే వారం You ఏమవుతుంది, don't know what problems are there. ఏం సంవత్సరం నీకు తెలియదు. So in good times, మంచి సమయాల్లో if you spend time with God, దేవునితో సమయం గడిపితే, in the bad times, చెడు సమయాల్లో all what you did today ఈ రోజు నువ్వు చేసినంతా will help you నీకు tomorrow. సహాయం చేస్తుంది రేపు. Is it simple for you? సులువుగా ఉందా? Can you say loud hallelujah? చెప్దామా హల్లెలూయా? I'll close with this last point. దీంతో మనం ముగించుకుందాం ఈ చివరి అంశంతో. Romans chapter 12 రోమీలకు 12వ అధ్యాయము and verses 9. 9వ వచనం. Romans chapter 12 రోమీలకు 12 and verses 9. 9. The word of God says these words. దేవుని వాక్యం ఇలా చెప్తుంది. I just want you to read the last part చివరిది చూద్దామండి, చివరి భాగము. and read it like this with me. నాతో పాటు చదవండి. Love must be sincere. నీ ప్రేమ నిష్కపటమైనదై Who ఉండవలెను. is it talking about? ఎవరి గురించి మాట్లాడుతుంది? My love, your love for God. Amen. నీ ప్రేమ, మా ప్రేమ దేవుని గురించి, దేవుని పట్ల. So let's read it one more time. మరొకసారి చదువుదాం. Can you read it loudly with me? దగ్గర చదువుదాం నాతో. In your own language. నీ సొంత భాషలో. My love. Read నీ it with ప్రేమ, me. My love నీ ప్రేమ for God దేవుని ఎడల must be sincere. నిష్కపటమైనదై ఉండాలి. How should my love be? ఎలా ఉండాలండి? Sincere. నిష్కపటమైనది That means అంటే don't be cunning. కుయుక్తిగా ఉండకూడదు. Don't say, I'll come only when bad times are there. నేను చెడు సమయం ఉన్నప్పుడే వస్తాను. That is not sincere love. అది నిష్కపటమైనది కాదు. Imagine a husband says, unless you cook good food, wife, I'll come to your home. Huh? ఒక భర్తను మంచిగా వండితే నేను ఇంటికి వస్తానంటే, If there's only pappanam, you won't find me there. పప్పు అని నమ్ముడితే నేను ఇంట్లో రాను అంటే ఎలా Do you ఉంటుంది? call that love? అది ప్రేమనా? Or do you call it very cunning love? అది Amen? కుయుక్తికరమైన ప్రేమ. Hallelujah. Hallelujah. Don't do that with God. దేవునితో అలానే Say, ఉండకు. God, when things are going well, దేవా మంచిగా అన్ని విషయాలు జరిగితే, when you're blessing me, నువ్వు నాకు ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు I'll still come to church. నేను అప్పుడు మందిరంకి I'll వస్తాను, still pray. అప్పుడు ప్రార్థిస్తాను. Even when things are bad, విషయాలు చెడ్డగా I'll ఉన్నప్పుడు still pray. నేను ప్రార్థిస్తానయ్యా. Don't let your love be conditional. ఈ Amen? ప్రేమ షరతులతో కూడినదిగా And ఉండకూడదు. we'll close with the last part. చివరి భాగంతో ముగించుకుందాం. Read it with me today. నాతో పాటు చదవండి. Chedadani, అసహించుకొని Right. మంచి దానిని హత్తుకొని ఉండుడి. which means hate what is evil and love what is good.
చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని జీవించాలి. I'll close with this thought. దీంతో మనం ముగించుకుందాం. Whenever you pray, నువ్వు ఎప్పుడు ప్రార్థించినా, whenever you say, God, I need more of you, దేవా నాకు నీవు ఎక్కువ అవసరం అని ఎప్పుడు I need more of your anointing, నాకు నీ అభిషేకం ఎక్కువ more of your కావాలయ్యా, word, నీ వాక్యం నాకు ఎక్కువ more of కావాలి, your wisdom, నీ జ్ఞానం నాకు ఎక్కువ కావాలి, more of your will. నీ చిత్తం నేను I తెలుసుకోవాలి. want to know what you want to know. అసలు నువ్వు ఎందుకు నేను I తెలుసుకోవాలనుకుంటున్నాను, want to know your heartbeat. నీ హృదయం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. Today you see a lot of people saying, ఈరోజు చాలా మంది ఇలా చెప్తూ ఉంటారండి, this person, ఈ వ్యక్తి, this friend, ఈ స్నేహితుడు they know exactly what I want. నాకు ఏం కావాలో సరిగ్గా వాళ్ళకి అదే తెలుస్తుంది. Hallelujah. Hallelujah. Especially husbands and wives, భార్యలు భర్తల విషయంలో after certain years of marriage, వివాహం అయిన కొన్ని సంవత్సరాల తర్వాత, could be 10 years, could be 20 years, 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత అనుకుందాం, the wife will know exactly what the husband is going to say. ఆ భార్యకు తెలుసు సరిగ్గా భర్త ఏం చెప్పాలనుకుంటున్నాడు. Right? The wife will complete the husband's sentences, భర్త చెప్పేసి ఆ వచనమును పూర్తి చేస్తుంటేను, and the husband will complete the wife's sentences. భార్య ఏం చెప్పాలనుకుంటుందో భర్తకు ముందుగానే The తెలిసిపోతుంది. husband will know what's happening with the wife. భర్తకు తెలుసు భార్య విషయంలో If the ఏమవుతుందో. wife is quiet, భార్య మౌనంగా ఉంటే husband knows what's happening in the భర్తకు spirit. తెలుసు ఆత్మలో ఏమవుతుందో. How did this knowledge come? అసలు ఈ జ్ఞానం ఎలా వచ్చింది? How did it come? ఎలా వచ్చిందండి? It came because of living together for so long. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి కలిసి. Do I have husbands and wives here? భార్యలు భర్తలు ఉన్నారా ఇక్కడ? You may say yes, amen. అవునని చెప్పొచ్చు. Even children also. పిల్లలు కూడా. When you spend long time with your parents, మీ తల్లిదండ్రులతో మీరు ఎక్కువ సమయం గడిపితే ఎట్లుంటుందండి? the way their eyes look itself, you know what they're trying to వాళ్ళు say. చూసే చూపులే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఏం Right? చెప్తారు. Especially a lot of children here, huh? చిన్నపిల్లలకి అర్థమవుతుంది కదా. If the parents have a certain eye, the look of their eye, ఆ కంటి చూపులో కొంచెం మార్పున్నా you will understand. నీకు అర్థమవుతుంది. Why? ఎందుకు? You have lived with them for so long. ఇన్ని సంవత్సరాల వాళ్ళతో నువ్వు జీవించావు కనుక God is promising you దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. that when you start building your foundation, నీ పునాది నువ్వు కట్టేటప్పుడు you will know what He wants. నీకు తెలుసు ఆయనకి ఏం కావాలో. You will know what He loves. నీకు తెలుసు ఆయన ఏం ప్రేమిస్తున్నాడు. What He loves should be what you love. ఆయన ప్రేమించేది నువ్వు ప్రేమించాలి అంతే. Hallelujah. Hallelujah. What He loves ఆయన ఏం ప్రేమిస్తాడో should be what you love. నువ్వు ప్రేమించాలండి. What He hates ఆయనకు అసహ్యమైనది should be what you hate. నీకు కూడా ఇష్టం ఉండదు. Can it happen with 5 minutes prayer? 5 నిమిషాలు ప్రార్థిస్తే అలా అవుతుందా? Can a husband say, ఇప్పుడు పెళ్లి అయింది 5 నిమిషాలు అయింది, now I know everything about you? 5 నిమిషాలకి తెలిసిపోతుందా అండి భార్య గురించి భర్తకి? No, right? తెలియదు కదా. 15 years, 15 ఏళ్ళు, 20 years, 20 ఏళ్ళు, 30 years. 30 ఏళ్ళు. Same with you and me. నీతో నాతో అదే అండి. The more time you spend with God, నువ్వు ఎక్కువ గడిపే దేవునితో సమయం, you understand what He wants. ఆయనకి ఏం కావాలో నీకు అర్థమవుతుంది. Then tomorrow you don't have to say, దేవా నీ చిత్తం ఉంటే. రేపు వచ్చి నువ్వు ఇలా ప్రార్థించనక్కర్లేదండి. అప్పుడు You know His will. నీకు తెలుసా చిత్తం You ఏంటో? know what He wants. నీకు తెలుసు ఆయనకి ఏం You కావాలో. know what's His desire. నీకు తెలుసు ఆయన ఇష్టాలేంటో. You know His plan for your life. నీకు తెలుసు ఆయన నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. Because you know all of these things, ఇవన్నీ ఆయన గురించి నీకు తెలుసు కాబట్టి you will grow in your spiritual నీ life. ఆత్మను నువ్వు ఎదుగుతావు. I'll close with this point. ఈ పాయింట్ నేను ముగిస్తాను. When you desire more of God, దేవుడి నుంచి నువ్వు ఎక్కువ ఎప్పుడైతే ఆశిస్తావో you will also learn more about God. నువ్వు దేవుని గురించి ఎక్కువ నేర్చుకుంటావు. Hallelujah. Hallelujah. Should you know more about God? నువ్వు నేర్చుకోవాలా దేవుని గురించి ఎక్కువగా? Yes or no? అవసరమా లేదా? Imagine you're working for a manager. ఒక మేనేజర్ కోసం నువ్వు పనిచేస్తున్నావు అనుకోండి. Manager is responsible for your salary. ఆ మేనేజర్ నీ జీతం చూసుకునే వ్యక్తి. Would you want to know what your manager looks at? మీ మేనేజర్ ఏం చూస్తారో తెలుసా? Do you want to know more about your manager? మీ మేనేజర్ గురించి ఎక్కువ తెలుసుకోవాలి లేదా? Yes. తెలుసుకోవాలి కదా. Especially here in India, ఈ భారతదేశంలో many people have understood this principle. చాలా మందికి ఈ యొక్క సూత్రం అనేది అర్థమైంది. If my manager is happy, నా మేనేజర్ నా పట్ల సంతోషంగా ఉంటే I will be happy. నేను కూడా సంతోషంగా ఉంటాను. Would you agree? అవునా? If my manager is unhappy, నా మేనేజర్ సంతోషంగా లేకపోతే I will be నేను unhappy. కూడా సంతోషంగా ఉండను. Why? ఎందుకు? If they are unhappy, వాళ్ళు సంతోషంగా లేకపోతే all of the pressure in their life they'll throw it on me. వాళ్ళు ఒత్తిడి అదంతా నా మీద వాళ్ళు తోసేస్తారు. So it should be my job ఇది నా పనిగా ఉండాలి to make them happy. వాళ్ళని సంతోషపెట్టడము. Would you agree? అవునా కాదా? Yes or no? అవునా In కాదా? the same way అదే రీతిగా with God. దేవునితో కూడా If you can lift your hands as we close. నీ చేయి పైకెత్తని మనం And ముగించుకునే if you can ముందు say, God, help me to pray. దేవా నాకు సహాయం చేయి ప్రభువా Help me to ప్రార్థించుటకు. discover more about you. నేను నీ గురించి ఎక్కువ తెలుసుకునే కృప నాకు If దయచేయి. you are happy, I am happy. నీవు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను ప్రభువా. Because my happiness is dependent on your happiness. ఎందుకంటే నా సంతోషము నీ సంతోషం పైన ఆధారపడి If I can ఉంటుంది. say, God, give me the desire దేవా నాకు ఆ కోరికను నీవు దయచేయు. to
to love what you love. నీవు ప్రేమించడం నేను ప్రేమించాను. You love your house. నీ ఇంటిని నువ్వు ప్రేమిస్తున్నావు. You love your kingdom. నీ రాజ్యాన్ని ప్రేమిస్తున్నావు. Any child of God who seeks your kingdom ఏ దేవుడు నీ రాజ్యం వెతుకుతాడో and your righteousness, నీ నీతిని వెతుకుతాడో everything will be added. సమస్తం అనుగ్రహింపబడుతుంది. Help me to seek your kingdom. నీ యొక్క రాజ్యం కృప నాకు దయచేయి. Come on, I want you to stand to your feet as we close. మనం ముగించుకునే ముందు Lift your hands to Jesus. చేతులు పైకెత్తాం యేసయ్య వైపు. We'll just take 2 minutes and pray today. 2 నిమిషాలు మనం ప్రార్థిద్దామా? 2 minutes. 2 నిమిషాలు I కేవలం know we are all hungry, మనకందరికి ఆకలి అవుతుంది. but I want you to take 2 minutes and 2 pray. నిమిషాలు తీసుకొని Very ప్రార్థిద్దాం. important that you pray after a message. Amen. ఒక వార్తాతో ప్రార్థన చాలా ముఖ్యమండి. So let's start. ప్రార్థిద్దాం. Open your mouth, నోరు తెరుద్దాం, lift your hands, చేతులు పైకెత్తాం, and let's pray. ప్రార్థించుకుందాం. Today I know you've come with many ఈ needs in రోజు your నాకు life. తెలుసు మీకు ఎన్నో అవసరాలు ఉన్నాయి. Many of you have been having these needs for a long time. చాలా రోజులుగా మీకు ఈ అవసరం ఉందేమో. Today God is telling you, దేవుడు నీకు చెప్తున్నాడు. Luke chapter 6 says, లూకా సువార్త 6వ if అధ్యాయము, you seek the kingdom of God నా రాజ్యమును వెతికితే and His righteousness, ఆయన నీతిని వెతికితే everything will be added to you. సమస్తము నీకు So I'm just అనుగ్రహింపబడుతుంది. going to take 1 minute more, కేవలం 1 నిమిషం and I తీసుకుందాం. want you to make a prayer to God. ఒక ప్రార్థన చేద్దామా? Remember, God loves commitment. గుర్తుపెట్టుకో, దేవునికి తీర్మానం తీసుకోవడం If you ఇష్టం అండి. pray without a commitment, ఒక తీర్మానం లేకుండా నువ్వు the ప్రార్థిస్తే prayer may ఏమవుతుంది? not be effective. ఆ ప్రార్థన శక్తివంతంగా But I ఉండదు. want you to lift your hand కానీ చేతులు పైకెత్తి ఈ and రోజు say, God, I've heard the చెప్పు, word. దేవా నేను వాక్యం విన్నాను. I've heard the word. నేను వాక్యము విన్నాను. You said in your word ఈ వాక్యం నువ్వు చెప్పి ఉన్నావు that if I ప్రభా. can only pray and desire more about God, నేను కేవలం ప్రార్థించి ఎక్కువగా ఆశిస్తే చాలు. if I can love what you love, నువ్వు ప్రేమించింది నేను ప్రేమిస్తే if I చాలయ్యా. can show eagerness to the house of God, దేవుని మందిరం పట్ల నేను ఒక ఆసక్తిని చూపిస్తే you are ready to solve నీవు my సిద్ధంగా problem. ఉన్నావు నా సమస్య తీర్చడానికి. You are ready to answer my నీవు prayer. సిద్ధంగా ఉన్నావు నా So I'm ప్రార్థన just going to take 30 జవాబు seconds more. 30 సెకండ్లు I తీసుకుందాం. want you to pray to God. ప్రార్థిద్దాం దేవునికి. Pray in your own నీ language. సొంత భాషలో You are going ప్రార్థించు. through problems in your life, సమస్య గుండా వెళ్తున్నావా? unanswered prayers. జవాబు లేని ప్రార్థనలు. It's time to change. ఇది మారాలండి. I want you to lift your hands చేతులు పైకెత్తండి. and say, God, చెప్పు, ప్రభువా give me the desire. నాకు ఆ ఆసక్తిని Give me దయచేయి. the desire నాకు ఆ కోరికను దయచేయి. to ask for more from God. నీ నుంచి నేను ఎక్కువగా అడుగుటకు Give me ప్రభువా. desire to read more. ఎక్కువ చదివే కృప నాకు దయచేయి Of your ప్రభువా. word. నీ వాక్యమును Give me the desire to pray ఎక్కువ ప్రార్థన కృప నాకు దయచేయి. more ఎక్కువగా for ప్రభువా the things of God. దేవుని విషయాల కొరకు Give me the desire నాకు ఆ కోరికను to దయచేయి. share your word. నీ వాక్యం పంచుకోవడానికి My friends and నా family. స్నేహితులకు నా కుటుంబస్తులకు. Remember, everything that you're doing today, నువ్వు చేసే ప్రతిదీ ఈ రోజు you're digging your spiritual నీ foundation. ఆత్మీయ పునాదిని నువ్వు It's becoming త్రవ్వుతున్నావు. deeper and deeper. అది లోతుగా నువ్వు త్రవ్వుతున్నావు. Just now, ఇప్పుడే just now, ఇప్పుడే as you have lifted your నీ hands, చేతులు పైకెత్తా you've ఉండగా already started digging. నువ్వు త్రవ్వడం ప్రారంభించేసావు. Come on, we are diggers today. ఈరోజు త్రవ్వేవారమండి I మనము. want you to be spiritual diggers. ఆత్మీయ త్రవ్వేవారుగా ఉండడం 15 ఈరోజు. more seconds. 15 సెకండ్లు Dig, తీసుకోండి. dig deeper. ప్రభు ఇంకా లోతుగా Say, త్రవ్వు. God, I lift చెప్పు, my hands to దేవా, you. నేను చేతులు పైకెత్తా ఉన్నానయ్యా. I want to grow in my నేను spirit. ఎదగాలి ఆత్మలో. If I grow in my నా spirit, ఆత్మలో నేను ఎదిగినట్లయితే everything that I need నాకు కావాల్సిన ప్రతిదీ will కూడా be answered. జవాబు I'm going పొందుకుంటానయ్యా. to take 5 more 5 seconds. సెకండ్లు I want you to తీసుకుందాం. keep digging. ఈరోజు నేను త్రవ్వు. Keep digging. త్రవ్వు. Keep praying. ప్రార్థించు. Keep praying. ప్రార్థించు. Keep praying. ప్రార్థించు. Say, God, help me. దేవా నాకు సహాయం Place a చేయి. hunger in the heart of every child of God, ప్రతి ఒక్క హృదయంలో ఆకలిని చూసి దేవుడు that they will చూసేవాడిని. desire more of వారు God, దేవుని నుంచి ఎక్కువ కోరిక more కలిగి of your ఉండాలి. house, నీ మందిరం ఎక్కువ more of కలిగి your ఉండాలి. kingdom. నీ రాజ్యం and ఎక్కువగా. God, you do it. దేవా నీవు చెయ్యి. You do it. మా కోసం You నీవు చెయ్యి. add నువ్వే అధికం ప్రభు అధికం You చేయి ప్రభు. multiply. నీ దాన్ని మల్టిప్లై చేయి ప్రభు. everything that they are looking for. వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి కూడా Let's take 10 seconds and thank God 10 today. సెకండ్లు దేవుని Now దేవుని you've వందనాలు. prayed. ప్రభు నువ్వు Now ప్రార్థన. let's lift up our hands. చేయి పైకెత్తి ఈరోజు. Thank God. దేవా నీకు We have వందనాలు. told Him we are ready. నీవు చెప్పిన నీ సిద్ధంగా ఉన్నాను. He is ready. ఆయన సిద్ధంగా ఉన్నాడు. Let's meet. కలుద్దాం. Come on. Hallelujah. Hallelujah. Lift your hands and pray. ప్రార్థించు. Say, thank you, Lord. దేవా నీకు వందనాలు. Thank you, Lord. దేవా నీకు As I have వందనాలు. committed నేను తీర్మానం to తీసుకున్నాను growing ప్రభు. more in the things of God, దేవుని విషయాల్లో ఎదుగుటకు, to reading my Bible, బైబిల్ to చదువుటకు, digging my spiritual foundation ఆత్మీయమైన deep. పునాది త్రవ్వుటకు. Lord, it's time for you to work. దేవా ఈ సమయంలో పని In the చేయి. mighty name of Jesus, in the mighty name of Jesus, we speak your blessing నీ ఆశీర్వాదం పలుకుతున్నాను over ప్రభు. every child of God ప్రతి దేవుని who బిడ్డపై has prayed a prayer of commitment. మరి తీర్మానించిన ప్రతి In the name of Jesus, యేసు నామములో every prayer that they are praying, వాళ్ళు చేసిన ప్రతి ప్రార్థన I know, God, that you've heard నాకు it తెలుసు మీరు విన్నారని. and you're starting to work. మీరు పని చేయబోతున్నారు. Take 2 more seconds. 2 సెకండ్లు తీసుకోండి. Thank God. దేవానికి Thank you, Lord. వందనాలు. దేవానికి Open your వందనాలు. mouth. Say, thank you, Lord. చెప్తాం, యేసయ్యానికి Thank you, వందనాలు. Lord. దేవానికి Thank you, స్తోత్రం. Lord. దేవానికి వందనాలు. I receive it. నేను పొందుకుంటున్నాను. I receive wisdom. నేను జ్ఞానం I receive పొందుకుంటున్నాను. blessing. నేను ఆశీర్వాదం Open పొందుకుంటున్నాను. doors. తెరవబడిన ద్వారములు. In the name of Jesus. యేసు నామములో. Thank God for His presence. దేవానికి వందనాలు ప్రభు వాక్యమును బట్టి. Lift your hands, say thank you, Jesus. దేవానికి వందనాలు. Give you the glory, my God.
నీకే మహిమ కలుగును గాక. of the things. Praise God.